హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి 12, 13 వార్డ్ నంబర్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 2 వస్తుంది. మరి ఇక్కడ సర్వే నంబరు వచ్చేసి 63/129. ఇందులో గవర్నమెంట్ భూమి అని చాలామంది మనకు దృష్టి తీసుకొచ్చడం జరిగింది. ఇలా గతంలో ఎన్ని పట్టాలు వచ్చినాయి అంటే దాదాపు ఒక 1100, 1200 పట్టాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే మనకు పుట్టగొడులాగా 60 గజాలు పట్టాలు ఉన్నాయని కట్టుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు అర్థం కాదు. మరి దీనిపైన ఎందుకు ఎంఆర్ఓ గారు ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే చూడండి, అక్కడ ఇట్లా ఇట్లా కట్టుకుంటూ పోతుంటారు. అసలు వాస్తవానికి ఏది కరెక్టు, ఏది నిజం అనేది ఏది అర్థమవుతలేదు. ఇక్కడ రోజు మాత్రము 60 గజాలు, 40 గజాలు, 30 గజాలల్లా కట్టుకుంటూ పోతున్నారు. ఒకసారి ఇదంతా చూపెడితే చుట్టుపక్కన ఎంత గవర్నమెంట్ భూమి ఉంది అటు చూపెట్టండి, అటు కెమెరా అటు దింపండి. ఎంత గవర్నమెంట్ భూమి ఉంది, ఎంత కరెక్ట్ ఉన్నది అనేది మరి ఇక్కడున్న ఎంఆర్ఓ ఎందుకు చూసుకుంటలేదు? ఇక్కడున్న మున్సిపాలిటీ ఇక్కడున్న బోడుపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? దేనికోసం పట్టించుకుంటలేరు? ఇంత విచ్చలవిడిగా పుట్టగొడలాగా 60 గజాలు పట్టాలు ఉన్నాయి అని అలా ఎన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఎన్ని డూప్లికేట్ ఉన్నాయి అనేది మాత్రం పట్టించుకుంటలేరు. దీనిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని మరి దృష్టికి వచ్చి జరిగింది. వాస్తవానికి ఒకటే ఫ్లాట్ 2-3కి అమ్ముతారు, వాళ్ళు కొట్లాడుకుంటారు అని కూడా మనం నిన్న చూసినాం కూడా ఈ రకంగా. మరి దీనిపైన కలెక్టర్ దాకా ఎందుకు పోతలేదు? గతంలో మనకు హైడ్రా అని రంగనాథ్ కమిషనర్ గారు దీనిపైన అంటే ఎక్కడ కబ్జాలు అయినా కానీ, పార్కులు కబ్జాలు అయినా కానీ, గవర్నమెంట్ భూములు కబ్జాలు అయినా కానీ, లేకపోతే చెరువులు కబ్జాలు అయినా కానీ దానిపైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన చర్య తీసుకోవాలని రంగనాథ్ కమిషనర్ సార్ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మరి అదే ప్రకారంగా మరి ఇంత ఇక్కడ గవర్నమెంట్ భూమి అని అంటుర్రు, మరి ఇండ్లు కడుతుర్రు. మరి అది ఏది నిజము, ఏది అబద్ధము? పట్టాలు మాత్రం 1200 గతంలో మంచినవి, కరెక్టే, వాస్తవమే. కానీ ఇప్పుడు కూడా ఇంకా కొత్త పట్టాలు వస్తున్నాయి, అలా డూప్లికేట్ ఉన్నాయి, ఒరిజినల్ అనేది మాత్రం తెలియదు. ఈ రకంగా ఉన్నది పరిస్థితి. మరి ఇవన్నీ సర్వే ఎవరు చేయాలి? ఎంఆర్ఓ చూసుకోవాలి. ఎంఆర్ఓ గారు ఎందుకు పట్టించుకుంటలేరు? వాస్తవానికి ఇది కలెక్టర్ దాకా, హైడ్రా రంగనాథ్ కమిషనర్ దగ్గర దాకా పోవడానికి అవకాశం ఉంది. అలా దృష్టి తీసుకుపోవడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మరి ఇది ఏది నిజమా, ఏది అబద్ధం అనేది మేము మాట్లాడు జరుగుతుంది. దీనిపైన ఫస్ట్ సర్వే ఎంఆర్ఓ గారు చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ ముగ్గురు కొనుక్కొని పాపం వాళ్ళు కొట్లాడుకుంటారు. ఒక్క ఫ్లాట్ 2 కొంటారు, 3 కొంటారు. మాది పట్టుందా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు నిజం, ఎవరు అబద్ధము అనేది వాళ్ళకు కూడా డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి న్యాయం జరగాలి వాళ్ళకు కూడా. ఇది పరిస్థితి. ఎందుకంటే ఈరోజు లంచాలకు ఎక్కువ దృష్టి పెట్టి ఎవరు గరీబోళ్ళు ఉన్నారు, మరి వీళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చూస్తలేరు. లంచం ఇస్తే ఏదైనా జరుగుతుంది. మరి లోకల్ ఉన్న కమిషనర్ గారు ఏం చేస్తుండు? మరి ముఖ్యంగా మనకు ఎంఆర్ఓ గారు ఏం చేస్తుంది? ఎంఆర్ఓ గారు కూడా ఎలాంటి పట్టించుకుంటుంది? ఆమె ఎందుకు పట్టించుకుంటలేదు? ఇటువంటి భూముల మీద ఇటువంటి గవర్నమెంట్ భూమి ఏమున్నది, ఒరిజినల్ ఏమున్నది అని పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకుంటలేదు? ఎందుకు మౌనం ఉంటారు? లోకల్ లీడర్లు కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? ఇక్కడ లోకల్ లీడర్లు, గల్లీకో లీడర్లు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా చూడాలి, ఏది న్యాయం, ఏది అన్యాయం అన్నది చూడాలి. ఎందుకు పట్టించుకుంటలేరు అని దీనిపైన మనం కేకే న్యూస్ స్పందించడం జరుగుతుంది. కేకే న్యూస్ స్టూడియోకు నిన్న కొంతమంది వచ్చి చెప్పుడు జరిగింది. అందుకే మేము దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. ఇది పరిస్థితి. దీనిపైన ఎంఆర్ఓ గారు మీరు పట్టించుకోవాలి. అసలు ఏ నిజం, ఏ అబద్ధము, మరి నిజంగా ఒరిజినల్ పట్టాలు ఎన్ని ఉన్నాయి, మరి డూప్లికేట్ పట్టాలు ఎన్ని ఉన్నాయి అనేది మీరు దీనిపైన చర్య తీసుకోవాలి. దీనిపైన మీరు ఒకసారి సర్వే చేసి ఇదేందో మీరు చూడాలని మీరు దృష్టి తీసుకొస్తున్నా ఎంఆర్ఓ గారు. దీన్ని పట్టించుకోవాలి. ప్రతి ఒక్క లైక్, షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. 12, 13 వార్డు సర్వే నెంబర్ వచ్చేసి 63/129. మరి ఈ రకంగా ఇదంతా గవర్నమెంట్ భూమి అని అంటారు. మరి చూస్తున్నట్టయితే ఇట్లా ఎన్ని పట్టాలు నిజాములు, ఎన్ని పట్టాలు అబద్ధాలు. గతంలో పంచినే ఒరిజినల్ పట్టాలు మాత్రం 1100 నుండి 1200 దాకా పట్టాలు వంచడం జరిగింది. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రకంగా 60 గజాలు, 40 గజాలు మరి అక్రమ కట్టడాలు, కబ్జాలు అవుతున్నాయని మన దృష్టికి వచ్చి జరిగింది. ఇది చూపిస్తూ జరుగుతుంది మీ అందరికీ. మరి ఇదంతా గవర్నమెంట్ భూమా,
నిజంగా పట్టభూమా ఇదంతా కేసు కూడా ఉందని చెప్పారు గతంలో. మరి కేసు ఉన్నట్టయితే మరి ఎంఆర్ఓ గారు దీన్ని పట్టించుకోవాలి కదా. ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ మేడం కూడా పట్టించుకోవాలి, కమిషనర్ కూడా పట్టించుకుంటలేడు. ఇదంతా కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. దీంతో పాటు మనకు హైడ్రా కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. నిజమెంత అబద్ధం ఎంత అనేది కూడా మనకు అర్థమైపోతుంది. మరి ఎక్కడో లెక్కనే కబ్జాలని మన దృష్టికి వచ్చింది. 60 గజాలు 40 గజాలు కబ్జాలు అవుతున్నాయని ఈ రకంగా జరుగుతుంది. కావున ఇది పరిస్థితి. తక్షణమే ఎంఆర్ఓ మేడం గారు దీనిపైన పట్టించుకోవాలి. అసలు ఎందుకు మీరు మౌనం ఉంటారో అర్థమైతలేదు. ఒక్కొక్క ఫ్లాట్ 3-4 అమ్ముతురు అని సమాచారం వచ్చింది. మరి నిన్న కూడా మనం చూసినాము. ఇది పరిస్థితి. చూస్తూనే ఉండండి.